Hi students, welcome to my channel Math Chem ADG. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ లో డే 10 కి వచ్చాం. ఆ డే 10 లో కెమిస్ట్రీకి సంబంధించి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే టాపిక్ నుంచి చాప్టర్ నుంచి మీకు రిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీజీ. దీంట్లో నేను డిడక్షన్ ఆఫ్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా అనేటువంటి క్వశ్చన్ ఒకటి, అలాగే డిడక్షన్ ఆఫ్ అవగాడ్రో లా, అలాగే డాల్టన్స్ లా అనే టాపిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిడక్షన్ ఆఫ్ గ్రామ్స్ లా కూడా ఇంపార్టెంటే, కానీ మనకు టైం లేకపోవడం వల్ల ఓన్లీ 4 లాస్ మాత్రమే బాగా ఇంపార్టెంట్గా అడుగుతున్నారు కాబట్టి 4 మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతకుముందు వీడియోలో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పాం, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్, గ్రామ్స్ లా డెరివేషన్ కూడా చెప్పాం. ఒకవేళ డిడక్షన్ ఆఫ్ గ్రామ్స్ లా ఎగ్జామ్ లో అడిగితే అక్కడ అడిగిన స్టేట్మెంట్ అయినా రాస్తే కనీసం 1 మార్క్ అయినా పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన వీడియోస్ లోకి వెళ్ళిపోదాం. సో డిడక్షన్ ఆఫ్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. డిడక్షన్ ఆఫ్ బాయిల్స్ లా. సో బాయిల్స్ లా ఎలా డెరివేషన్ చేయాలి అనేది చూద్దాం. డిడక్షన్ ఆఫ్ బాయిల్స్ లలో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఎలా డెరైవ్ చేస్తాం. బాయిల్స్ లో వస్తే చార్లెస్ లో ఆటోమేటిక్ వచ్చినట్టు చాలా వరకు కంబైన్డ్ గా ఉంటుంది. సో ఏంటో చూద్దాం. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ PV ఈక్వల్ టు 1/3 mNu². P అంటే మాస్, P అంటే ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్, అలాగే V అంటే వాల్యూమ్, M అంటే మాలిక్యూల్ మాస్ అన్నమాట, మాస్ ఆఫ్ ద మాలిక్యూల్, N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, U అంటే వెలాసిటీ ఆఫ్ ద మాలిక్యూల్. టోటల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ క్యాపిటల్ M ఏమనుకుంటాం అంటే స్మాల్ m ని క్యాపిటల్ M అనుకుంటాం. అప్పుడు PV ఈక్వల్ టు 1/3 MU². సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేస్తాను. హాఫ్ MU² అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ MU². అంటే అప్పుడు PV ఈక్వల్ టు 2/3 into KE అవుతుంది. ఆల్రెడీ we know that kinetic energy is directly proportional to temperature. KE కాస్త KT అని రాసుకుంటాం. సో PV is equal to 2/3 into KE into T అన్నమాట. సో ఇప్పుడు at constant temperature ని కనుక కాన్స్టెంట్ గా ఉంచితే PV is equal to 2/3 ఎలాగా కాన్స్టెంట్, K ఎలాగా కాన్స్టెంట్ కాబట్టి PV is equal to కాన్స్టెంట్ అవుతుంది. అంటే V is equal to కాన్స్టెంట్ బై P అని రాసుకుంటాం. ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసేస్తే V is inversely proportional to P. దిస్ ఈస్ ద బాయిల్స్ లా. సో ఇలా బాయిల్స్ లా మనం డెరివేషన్ చేసాం. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అనే మాట ఖచ్చితంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డిడక్షన్ ఆఫ్ చార్లెస్ లా. డిడక్షన్ ఆఫ్ చార్లెస్ లా. ఈ చార్లెస్ లా డెరివేషన్ చేయాలి అంటే మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. చాలా వరకు ఇక్కడ మీరు నేర్చుకున్నదే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాసిటీజ్ గా రాసేస్తారు. రాసేసిన తర్వాత ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నారు ఇక్కడ, కాకపోతే ఇక్కడ ఏమన్నారంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని రాస్తారు. సేమ్ ఇక్కడ నేను టిక్ పెట్టిందంతా ఇక్కడ అంతా వస్తుంది. ప్రెషర్ కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు V is equal to 2/3 into K/P into T. ఈ P ని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు 2/3 కాన్స్టెంట్, K కాన్స్టెంట్, P కాన్స్టెంట్, అంటే ఓవరాల్ గా కాన్స్టెంట్ ఇంటూ T అవుతుంది. సో కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే V is directly proportional to T. సో at constant pressure volume is directly proportional to temperature. This is the Charles law. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ డిడక్షన్ ఆఫ్ అవగాడ్రోస్ లా అండ్ డిడక్షన్ ఆఫ్ డాల్టన్స్ లా. ఈ 2 క్వశ్చన్స్ కలిపి కంబైన్డ్ గా 4 మార్క్స్ అడగొచ్చు, లేదా ఇండివిజువల్ గా కూడా అడగొచ్చు. సో అవగాడ్రోలో ఏం చెప్పింది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పింది కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కనుక ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ ఈస్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈస్ టేకెన్ యాజ్ P అన్నమాట. సో ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అన్నాం కాబట్టి ఇక్కడ జనరల్ గా ఒక గ్యాస్ కి వాల్యూమ్ ని V1 గా తీసుకుంటారు. ముందు వాల్యూమ్ ని V1 గా తీసుకున్నాం, కాకపోతే V అని తీసేసుకుంటాం ఎందుకంటే ఈక్వల్ వాల్యూమ్ 2 గ్యాసెస్ కి అంతే కాబట్టి. సో ఫస్ట్ గ్యాస్ 1 కి P అనే ప్రెషర్ దగ్గర గ్యాస్ 1 కు ఉండే వాల్యూమ్ V అనుకుంటే PV ఈక్వల్ టు 1/3 m1 n1 u1 square.
సేమ్ అలాగే అదే ప్రెజర్ P దగ్గర గ్యాస్ కి వాల్యూమ్ V గా తీసుకుంటే PV ఈక్వల్ టు 1/3 m2 n2 u2 స్క్వేర్. ఈ రెండింటి నుంచి మనం ఏమని రాసుకోవచ్చు, రెండు చోట్ల PV కాబట్టి 1/3 m1 n1 u1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/3 m2 n2 u2 స్క్వేర్. చాలా మంది ఈ క్వశ్చన్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాల్యూమ్ ని V తీసుకోవాలా, V1 తీసుకోవాలా, V2 తీసుకోవాలి, ఏం అవసరం లేదు. ఇక్కడ కన్సిడర్ ఏ గ్యాస్ 1 విత్ ప్రెషర్ P, ఇట్ ఆక్యుపైస్ ద వాల్యూమ్ V అని తీసుకుంటాం. కన్సిడర్ అనదర్ గ్యాస్ 2 ఆఫ్ సేమ్ వాల్యూమ్ V విత్ ప్రెషర్ P అని తీసుకుని ఇలా రాసేసుకోవచ్చు. అలాగే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అని చెప్తాం కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ మాలిక్యూల్ ఇస్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ గ్యాస్ మాలిక్యూల్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ m1 u1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆఫ్ m2 u2 స్క్వేర్. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. We can divide equation 1 with equation 2 తో డివైడ్ చేసినట్లయితే 1/3 m1 n1 u1 స్క్వేర్ బై 1/2 m1 u1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/3 m2 n2 u2 స్క్వేర్ బై 1/2 m1 u1 స్క్వేర్. సో ఇటు చూస్తే కనుక 1/2 ఇటు అటు క్యాన్సిల్, 1/3 క్యాన్సిల్, అలాగే m1 క్యాన్సిల్ పైన కింద, m2 క్యాన్సిల్, ఇది 2 అండి, ఇది 2, ఇది కూడా 2, u2 స్క్వేర్ క్యాన్సిల్, u1 స్క్వేర్ క్యాన్సిల్. therefore n1 is equal to n2. at constant temperature and pressure equal volume of gases having equal number of molecules అని ప్రూవ్ చేసాం. సో ఇక్కడ స్టేట్మెంట్ తెలిస్తే రాయండి, లేదంటే ఇలా ఉంచేసిన ఇబ్బంది లేదు. సో డిడక్షన్ ఆఫ్ డాల్టన్ లా ఏమని చెప్తుందంటే at constant temperature the total pressure exerted by the gas mixture of non-reacting gases is equal to sum of the partial pressures of individual gases అని చెప్తాం. that means P is equal to P1 plus P2 అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం consider a vessel of volume V and it is filled with gas 1, its exits pressure P1 అనుకుంటే P1V equal to 1/3 m1 n1 u1 square. So P1 is equal to ఏమని రాస్తాం, 1/3 m1 n1 u1 square by V అని రాసుకుంటాం. This is equation number 1. ఇప్పుడు release the gas 1 from the vessel and fill gas 2 and its exit pressure P2. ఇప్పుడు ఆ గ్యాస్ వెజల్ లో ఉన్న గ్యాస్ 1 బయటికి రిలీజ్ చేసేసి గ్యాస్ 2 ని ఇంట్రడ్యూస్ చేస్తే వచ్చే ప్రెజర్ P2 అనుకుంటే P2V equal to 1/3 m2 n2 u2 square. That implies P2 is equal to 1/3 m2 n2 u2 square by V. This is equation number 2. And release the gas and take gas 1 and gas 2 in the same vessel, then it exert pressure P. So రెండు గ్యాసెస్ ని కలిపి పెడితే అప్పుడు ప్రెజర్ P వచ్చింది అనుకుంటే PV equal to 2 గ్యాసెస్ సంబంధించి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఆఫ్ m1 n1 u1 స్క్వేర్ ప్లస్ సో ఆఫ్ కాదు 1/3 m1 n1 u1 స్క్వేర్ ప్లస్ 1/3 m2 n2 u2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ V ని తీసుకెళ్ళిపోతే డివైడ్ అవుతుంది, ఎవరివి వాళ్ళకి వేసేస్తాను, 2 టర్మ్స్ కి సెపరేట్ గా వేస్తాను. సో ప్లస్ 1/3 m2 n2 u2 స్క్వేర్ బై V. సో దీని అంతటిని ఆల్రెడీ P1 అనుకోవచ్చు. therefore P is equal to P1 plus P2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి అన్నమాట. సో హెన్స్ డాల్టన్ లా ఇస్ ప్రూవ్డ్ అన్నమాట. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.